అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురవుతోంది. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం కనబడట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శన ప్రదేశంలో హైట్ టేబుల్ వేయటంపై భక్తులు వంగి దర్శనం చేసుకుంటున్నారు. వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుందని భక్తులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఇక్కడ వాడపల్లికి సంబంధించి ఇలా 1వ తారీఖు కావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ పోటెత్తి ఉన్నారు. అంటే ఈ భక్తులకు అంటే ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకి ఆ స్వామివారి దర్శనం సరిగ్గా కనిపించట్లేదని ఇక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విషయాలు ఆ భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మీకు దర్శనం బాగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద ఏమంటారు? నా పేరు విఎస్ఆర్ రావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఫ్రీ దర్శనానికి వచ్చానండి. ఆ ఫ్రీ దర్శనంలో పైన ర్యాంప్ మీద ఎక్కించారు. ఆ పైన లోపలేమో డెకరేషన్ ఉంది. లోపల దానిలో డెకరేషన్ ఉంటుందో స్వామివారు ఏమో ఓన్లీ ఫేస్ మాత్రమే కనపడుతుంది. కింద అది కూడా కనపడట్లేదు. ఏది వంగాల్సి వస్తుంది, కిందకి ఇలా వంగి చూడాల్సి వస్తుంది అనమాట. ఆ వంగి చూడాలంటేనేమో పూర్తి వంగితేనేమో ముందు పూజారి ఉంటాడు మరి సెటార్ ఇవ్వడానికి. రెండోదేమో భక్తులందరూ కొంచెం ఎక్కువ మంది ఉండేప్పటికి వాళ్ళు ఫస్ట్ కదండి, అందులో వాళ్ళు పదండి అంటారు. అఫ్కోర్స్ దర్శనం అవుతుంది, కాకపోతే ఏంటంటే ఫేస్ మాత్రమే కనపడుతుంది. ఆ డెకరేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. స్వామివారిని అలంకారం ప్రియా అని అంటే అలంకారం స్వామివారికి, కానీ ఏదో డెకరేషన్ మిగతా డెకరేషన్ అది కరెక్ట్ కాదు. భక్తులు ఎంతో దూరం నుంచి వస్తాం కదండి, మనం ఎంతో ఆతృతతోటి స్వామివారిని దర్శనం చేసుకుందామని వస్తారు. ఆ ఉత్సుకత తగ్గిపోతుంది సార్ ఇలా చేస్తే. దీన్ని కొన్ని జాగ్రత్తగా దీన్ని అథారిటీస్ కొంచెం దీన్ని కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అసలు ఏంటి, మీరు ఉచిత దర్శనానికి వెళ్ళారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, నేను గుంటూరు నుంచి వచ్చానండి. నూతన ఆంగ్ల న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రాధే రాధే అండి. మేము ఎన్నో విష్ణు ఆలయాలకి వెళ్తూ ఉంటాము. మొత్తం ఆంధ్రాలో ఎన్నో ఆలయాలు చూసాం, వైకుంఠపురం చూసాం, ఎన్నో చూసామండి అందరు మన స్వామిది. అయితే ఇక త్వరగా ఫాస్ట్గా పెట్టి పైగా ఒక ర్యాంప్ ఎక్కిచ్చారు. ఇప్పుడు ఆ డెకరేషన్ వైకుంఠ ఏకాదశి కారణంగా డెకరేషన్ పెట్టారండి. దాని బదులు ఏమవుతుందంటే కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఆ ర్యాంప్ ఎక్కినందువల్ల కొంచెం వంగి చూడాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే సమయం లేని పక్షాన తోసేస్తున్నారు. అదేంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భగవంతుడు ఎక్కడ ఉన్నారు, మన స్వామి అమ్మవారు ఇద్దరు కనిపించాలనేది మేము కోరుకుంటాం. అలాంటి విషయంలో కూడా తొందరగా అనేసరికి అందరికీ భక్తులకి సరిగ్గా దర్శనం అవ్వదు. సో అందుకే నేను కోరుకునేది ఏంటంటే టెంపుల్ యాజమాన్యానికి ఇవన్నీ ముందే చూసుకొని ర్యాంప్ ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఎట్లా కనిపించాలి, భగవంతుడు కరెక్ట్గా కనిపిస్తాడా లేదా అని భక్తులకి అనేది వాళ్ళు చెక్ చేసుకొని ఆ తర్వాత దర్శనానికి వదలాలనేది కోరుకుంటున్నాం. అంతే. దర్శనం అంటే అయింది, కానీ ర్యాంప్ హైట్ ఉండటం వల్ల కొంచెం దర్శనం చేయడానికి వంగి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అది కొంచెం అథారిటీస్ చూసుకొని రెక్టిఫై చేస్తే బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ సంక్రాంతి జనాలు వస్తారు కాబట్టి అవన్నీ రెక్టిఫై చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దర్శనం అయింది, పర్వాలేదు, బాగానే. అయితే వంగి చూడాల్సి వచ్చింది బాగాను. ర్యాంప్ హైట్ ఉండటం వల్ల మధ్యలో పూజారిని కూర్చోబెట్టారు చటారానికి, మధ్యలో ఆయన అడ్డం మాకు దర్శనం కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అది ఇది ఇక్కడ విషయం అయితే. అంటే దీనికి సంబంధించి అంటే నిన్న ముక్కోటి ఏకాదశి కావడంతోనే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి బాగా పువ్వుల అలంకరణ బాగా జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ పువ్వుల అలంకరణ సందర్భంలో అక్కడ అంటే ఉచిత దర్శనానికి వెళ్ళే వారికి బాగా హైట్లో టేబుల్ వేయటం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ స్వామివారికి సంబంధించి ఎవరు కూడా అంటే స్వామివారి ప్రతిరూపం కనపడతలేదని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా అంటే ఉచిత దర్శనం అనేటికి ఎంతో 2-3 గంటలు అవ్వచ్చు లేదా 5 గంటలు పట్టవచ్చు దర్శనానికి. ఆ దర్శన టైంలో ఒకసారి కూడా స్వామివారి కనపడకపోతే మళ్ళీ లైన్లోకి వెళ్ళి నించోవడానికి ఎక్కడి నుంచో వచ్చారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఇక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రాజ్ న్యూస్, సతీష్, వాడపల్లి ఆలయం నుంచి.